భూమిపై విత్తనం వేస్తే మొక్కై చెట్టై మహావృక్షమై ఎందరికో నీడనిచ్చి సేద తీరుస్తుంది. అలాగే తాను విద్యను అభ్యసించినది తక్కువే అయినప్పటికీ తాను ఒక మహావృక్షమై వందల వేల మంది విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో స్థాపించబడిన యోగానంద విద్యా సంస్థలు. నిరంతర కృషి వీలుడు, నిత్య శ్రామికుడు, సేవా తత్పరుడు, ఎదుటివానికి కావాల్సిన సాయం చేసే మంచి మనసు కలిగిన మనిషి యోగానంద విద్యా సంస్థలు స్థాపించిన వ్యక్తి శ్రీ దేవపట్ల మోహన్ రెడ్డి గారు. తాను కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ దేనిలోనూ రాజీ పడక నాణ్యమైన విద్యను అందించడానికి ఈ విద్యా సంస్థలను నెలకొల్పారు. 36 అవార్డులతో పాటు ఎందరో గొప్పవారి ప్రశంసలను అందుకొని సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. యోగానంద విద్యా సంస్థలలో సాంకేతిక విద్యా కళాశాల, MBA కళాశాల, జూనియర్ కళాశాల కలవు. సాంకేతిక విద్యా కళాశాలలో ECE, CSE, EEE, IT, మెకానికల్, సివిల్ ఇలా ఎన్నో విద్యా భాగాలు కలవు. ప్రతి ఒక్క విభాగములో అత్యాధునిక పద్ధతులతో కూడిన లైబ్రరీలు కలవు. విద్యార్థులకు ఆధునిక విధానాలను బోధించుటకు సెంట్రల్ లైబ్రరీ కలదు. అంతేకాకుండా ఇతర విద్యా విశేషాలకు విద్యార్థులకు అందించడానికి డిజిటల్ లైబ్రరీ కలదు. విద్యార్థులకు అనుకూలంగా ఎన్నో వసతులను శ్రీ దేవపట్ల మోహన్ రెడ్డి గారు కల్పించారు. తిరుపతి నుండి కళాశాలకు రావడానికి బస్సు సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి విద్యను అభ్యసించుటకు వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి మరియు భోజనం కొరకు క్యాంటీన్ కల్పించారు. కళాశాల విద్యార్థులకే కాకుండా ఇతర కళాశాల విద్యార్థులకు సాంకేతిక విద్యా విశేషాలను తెలుపడానికి దేశ నలుమూలలలో ఉన్న విద్యావేత్తలతో ఎన్నో సాంకేతిక విద్యా సమ్మేళనాలను ఏటేటా జరిపిస్తున్నారు. అంతేకాకుండా విద్య అనంతరం వారు భవిష్యత్ తత్వంతో అత్యున్నతమ స్థానాలను అధిరోహించి ప్లేస్మెంట్ సెల్ని స్థాపించి ఎందరో విద్యార్థులకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలను అందిస్తున్నారు. సంస్థలో ఉన్న విద్యార్థులను పని చేస్తున్న వారిని తన వారిగా భావించి వారికి కావాల్సినవి ఇచ్చి మీకు నేనున్నాను అనే భావాన్ని కలిగించిన శ్రీ దేవపట్ల మోహన్ రెడ్డి గారికి మా చిరు కానుక.